భూమిపైన ఏర్పడిన 22వ పదార్థం టైటానియం అండి. టైటానియం అనేది మనకు ఒక లోహము. ఇది వెండిలాగా తెల్లగా మెరుస్తూ ఉంటుంది. మరియు ఇది చాలా బలమైనది, తేలికైనది, తక్కువ సాంద్రత గలది, చాలా ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. అంటే దాదాపుగా ఇది 1700 డిగ్రీ సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతను కూడా తట్టుకుంటుంది. అందుకే దీన్ని విమాన భాగాల తయారీలో మిశ్రమ లోహంగా యూజ్ చేస్తారు. అల్యూమినియం మరియు మెగ్నీషియం లాంటి లోహాలతో కలిపి మిశ్రమ లోహంగా యూజ్ చేస్తారు. ఇది మనకి స్వచ్ఛమైన స్థితిలో లభించదు. దాని యొక్క వేరే మూలకాలతో చర్య జరిపి మనకి కాంపౌండ్స్ రూపంలో లభిస్తుంది. అంటే మిశ్రమ లోహాల రూపంలో లభిస్తుంది. ఎగ్జాంపుల్ అల్యూమినియం కానీ, ఇంకా స్కాండియం కానీ, ఇట్లాంటి మూలకాలతో మనకి చర్య జరిపి మిశ్రమ లోహాల రూపంలో లభిస్తుంది. ఇది ఎక్కువగా ఎక్కడ లభిస్తుంది అంటే ఇది మనకి చైనాలో దీనికి ఉత్పత్తి అనేది చాలా ఎక్కువగా ఉంది. చైనా తర్వాత ఇంకా చాలా కంట్రీస్ కూడా దీన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. మన భారతదేశంలో కూడా దీని ఉత్పత్తి అనేది జరుగుతూ ఉంది. దాదాపుగా 500 కిలోల టైటానియం అనేది మన భారతదేశం ఉత్పత్తి చేస్తూ ఉంది.